సింహం వారి కనుక చూసుకుంటే అష్టమ శని నడుస్తుంది అనేటువంటి భయాందోళనలో ఉంటున్నారు. ఏమి టెన్షన్ పడకండి. అష్టమ శని ఇచ్చేటువంటి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ అష్టమ శనిలో కొన్ని నిందలు, ఆకస్మిక మార్పులు, ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని నిర్మించడాలు, తీసేయడాలు లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇందులో ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా అనే విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే అష్టమశని జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తాడు ఒకవైపు చెప్పాలంటే. కాబట్టి డోంట్ వరీ. ఈ సింహం వారికి అందరికీ కాదు, అందరికీ అష్టమశని అనగానే ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వాలని కాదు, కేవలం సింహం వారికి ఇస్తాడు ఆ కాంబినేషన్. ఎందుకంటే కొన్ని గోచారంలో జరిగేటువంటి కొన్ని యోగాలు కూడా యాక్టివ్ అవుతుంటాయి. అయితే యోగాలన్నీ కూడా జన్మజాతకంలోనే చూడాలి. కాకపోతే మరి గోచారంలో కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు కలిగినప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని ఇవి జరుగుతుంటాయిగా. కొన్ని మార్పులు, చేర్పులు, కొంత విపత్తులు కానీ మంచి కూడా జరుగుతూ ఉంటుందిగా. కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది. కాకపోతే మీకు జన్మజాతకంలో లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నందుకు మీకేంటంటే అది కొంతవరకు తెలియని ఒక వైరాగ్యము, విరక్తి, పుణ్యక్షేత్ర దర్శనాలు, అదేవిధంగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, భక్తి మార్గంలో వెళ్ళడము, డివోషనల్గా వెళ్ళేటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాస్త కేతు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి గణపతిని ఎక్కువగా స్మరించుకుంటూ ఉండండి. ఎంత మీరు గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత గణపతి ఆరాధన చేస్తూ ఉంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఈ సింహం వారికి చూసుకున్నట్లయితే కుటుంబ అభివృద్ధి కూడా ఇస్తాడు అష్టమశని ఉన్నప్పుడు. అదేమిటండి అంటే, మనం కొన్ని ఏవైతే నిందలు పడుతుంటామో అప్పుడు కుటుంబ వాల్యూస్ తెలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ పొరపాటును కూడా 8th హౌస్ సాటర్న్ కాబట్టి కొన్నిసార్లు చూడండి, కొంతమంది మీద ఆకర్షితులు అవ్వడం, లేనట్లయితే కొన్ని రిలేషన్స్ ఏర్పరచుకుంటూ ఉంటారు. సీక్రెట్గా ఉండేటువంటి కొన్ని రిలేషన్స్, వాటి జోలికి మాత్రం వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే కర్మకారకుడు 8th హౌస్లో సంచరించేటప్పుడు ఇటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. అదేవిధంగా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీరు నిత్యము దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ఏదైనా రెగ్యులర్గా సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ ఆలయాలకు వెళ్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని మహర్దశ ఈ యొక్క సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు, ఎటువంటి పరిణామాలు ఉంటాయని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఈ మూడు డిఫరెంట్. అదేవిధంగా శని మహర్దశ ఇస్ డిఫరెంట్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శని మహర్దశ అనగానే, ఏలినాటి శని అనగానే ఫస్ట్ మీరు నెగిటివ్ ఫీలింగ్ తీసేయండి మైండ్లో నుంచి. ఎంతసేపు బ్యాడ్ జరుగుతుంది, నాకేదో నష్టం జరుగుతుంది, నేను నష్టపోతాను, చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతాను, ఎందుకు పనికిరాను, ఇవన్నీ కూడా మనం మైండ్లో సెట్ చేసుకున్నటువంటి ఆలోచన విధానం వల్ల కూడా ఈ రకంగా అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా మీకు? అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ శని యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అతి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తుంది అనుకుందాం, 12వ స్థానంలో ఉంది, లేదా రాశిలో సంచరిస్తున్నాడు, లేదా మనకి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మేషం వారికి 12లో సంచరిస్తున్నాడు. అంటే ఏంటి, మేషరాశి వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది ప్రధానంగా. ఇక మీనం వారికి రాశిలో సంచరిస్తున్నాడు. రాశిలో సంచరిస్తున్నాడంటే దాని అర్థం కొన్ని నిందలు పడవలసిన పరిస్థితి ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఓవర్ స్ట్రెస్ అవ్వవలసి వస్తుంది, కొంత నిందలు పడవలసి వస్తుంది. ఇప్పుడు టైం అలా ఉంది అని చక్కగా మీరు దానికి సంబంధించిన నింద పడతామనుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమందికి ఇప్పుడే స్టార్ట్ అవుద్ది ఏలినాటి శని, అదెవరికి అని చెప్పి తీసుకున్నట్లయితే అది
ముఖ్యంగా తీసుకెళ్ళిపోండి అన్న ఫోన్ ఇక్కడ, ఫోన్ తీసుకెళ్ళండి. మరి కొంతమందికి రీసెంట్గా స్టార్ట్ అవుతుంటుంది, అదే 12లో ఉండడం. ఇంకొంతమందికి రాశని చెప్పుకున్నాం. ఇంకొంతమందికి ధనస్థానంలో ఉంటుంది. ధనస్థానంలో శని భగవానుడు ఉన్నాడు అంటే దాని అర్థం ధన విషయాల్లోని కుటుంబ సంబంధించిన విషయాలు. ఇది కుంభం వారికి ఉంది ప్రజెంట్. ధనస్థానాలు అంటే ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇంకో సంవత్సరంలో కుంభం వారికి అయిపోతుంది. అంటే ఎప్పుడైనా ధనస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ ధన వ్యవహారాల విషయంలో డిస్టర్బెన్స్ వస్తాయి. ఆ సమయంలో ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా అర్ధాష్టమ శని అంటారు. అంటే చంద్రరాశి నుంచి 4వ స్థానంలో, అది ఇప్పుడు ప్రజెంట్ ధనస్సు వారికి నడుస్తుంది. ధనస్సు వారికి అర్ధాష్టమ శని నడిచేటప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసేటప్పుడు ప్రధానంగా ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక అష్టమ శని సింహరాశి వారికి నడుస్తుంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ అనేవి కొన్ని తీసేయాల్సిన పరిస్థితి, అమ్మేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అష్టమ శని నడిచేటప్పుడు. అంటే దీని అర్థం ఏమిటి? మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అష్టమ శనికి ముందు జస్ట్ అప్పుడే తీసుకుని ఉంటే లేదా అష్టమ శనిలో తీసుకుని ఉంటే అది నిలబడదు. మరి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉందంటే మీ మహాదశ కనుక బలంగా ఉందనుకోండి ఏమి ఇబ్బంది ఉండదు. మీ జన్మజాతకంలో ఉండే లగ్న బలము, మీ జన్మజాతకంలో నడుస్తున్నటువంటి మహాదశ బలము లేదా అంతర్దశ బలాలు కనుక బలంగా ఉంటే శని ప్రభావం పెద్దగా ఏమీ పడదు. శని అనేటువంటిది ఏంటంటే ఒక టీచర్ లాగా మనకి జీవితాన్ని నేర్పిస్తాడు అనేటువంటి ఆలోచన ఉండండి. అలాగే శని మహాదశ నడుస్తుంటుంది కొంతమందికి. మహాదశ నడిచేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీకు ఆ శని భగవానుడు ఎలా ఉన్నాడో చూసుకోండి. అంటే అతను ఉచ్చ స్థానంలో ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపకత్తెరలో ఉన్నాడా, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, శుభకత్తెరలో ఉన్నాడా, అతని రాసుల్లో అంటే శని యొక్క రాసుల్లో మకర కుంభ రాసుల్లో మరి ఏ గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంది, వీటన్నిటినీ తీసుకొని మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం అంటాడు. అంటే దశా ఫలితాలు అనేవి మహాదశ శని మహాదశ వచ్చింది 19 సంవత్సరాలు అమ్మో అనుకోకుండా ఇది ఏ ఫలితాలు ఇస్తుంది అనే దాని మీద మనం వర్క్ చేయాలి. ఇప్పుడు కూడా తత్సంబంధంగానే మనకి ధనయోగాలు ఉంటాయి, తత్సంబంధంగానే హెల్త్ ఇష్యూ ఉంటుంది, తత్సంబంధంగానే అవమానాలు కావచ్చు, కీర్తి కావచ్చు ఉంటుంది. అక్కడ ఒకవేళ శుభగ్రహ సంబంధాలు ఉన్నాయి, మంచి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. శని మహద్దశ కూడా వ్యక్తిని కోటీశ్వరుని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. శని మహద్దశ కూడా గొప్ప కీర్తిని ఇస్తుంది. ఎందుకంటే కొన్ని వేల జాతకాలు పరిశీలన చేసి చెప్తున్న అంశము, అనేకమైనటువంటి గ్రంథాలు తీసుకొని అందులో ఉండే సూత్రాలు తీసుకొని చెప్తున్నటువంటి అంశం. అంతేగాని మూఢత్వంగా ఏదో శని వచ్చేసింది, ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి వచ్చేసింది కాబట్టి నా జీవితం ఇంకా అయిపోయింది అనుకోకుండా స్లో మూమెంట్ ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఏదో నేర్చుకోవాలి అనే భావనతో ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్ గ్రోత్ ఉంటుంది. మరి ఈ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మధ్యాహ్నం పూట నిద్రపోకండి దయచేసి. అదేవిధంగా వీలైనంత మటుకు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ ముఖ్యంగా ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉండేటువంటి ఓల్డేజ్ హోమ్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, ఇలాంటి వారికి మీరు ఏదైనా సేవ చేయడము, కార్మికులకి, కర్షకులకి మీరు ఏదైనా సరే ఇవ్వడం, అంటే వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయడం చేస్తూ ఉండండి. కార్మికులకి, కర్షకులకి శని కారకుడు అంటూ ఉంటారు. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అని మంత్రం చేయండి. నువ్వుల నూనెని శివాలయాల్లో కానీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో కానీ వాడుకోవడానికని ఇవ్వండి. గోవులకి బెల్లం తినిపించండి. మధ్యాహ్నం పూట పొరపాటును కూడా యువకులు నిద్రపోకండి. అన్ని విధాల మీకు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.